16వ కీర్తన 10వ వచనాన్ని చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. వాక్యం చెప్తుంది, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు. చనిపోయిన తర్వాత ఏమొస్తుందండి? 2 రోజుల తర్వాత శరీరం ఏమవుతుంది? పేగులు ఏమవుతాయి? గుండె ఏమవుతుంది? లోపల సున్నితంగా ఉన్న అవయాలు ఏమవుతాయి? కుళ్ళు పట్టడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు యేసు ప్రభు కుళ్ళు పట్టలేదు. కారణం తెలుసా? ఆయన పరిశుద్ధుడు. ఆయన మరణం ఏం చేయలేకపోయింది. ఈరోజు నిన్ను మరణ భయం వెంటాడుతుందా? కొంతమందికి మరణ భయం వెంటాడుతుంది అని నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. కొంతమందికి మరణ భయం వెంటాడుతుంది. మరణానికున్న బలము పాపము. నీ పాపాలను ఒప్పుకుంటే మరణ భయము నీలో నుంచి తొలగిపోతుంది. బహిరంగ పాపాలు ఉంటాయి, రహస్య పాపాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బహిరంగంగా మనిషికి బయట కనిపించే పాపాలు ఒకటి, రహస్య పాపాలు ఒకటి. ఆ రెండును ఒప్పుకో, ఆ మరణ భయం నీలో నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించు. యేసు ప్రభు సమాధిని గెలిచి పునరుత్థాన శరీరముతో బయటికి వచ్చాడు కదా, దాని కారణం తెలుసు. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. అందుకే మరణం ఆయనను ఏం చేయలేకపోయింది. ఈరోజు యేసు ప్రభు ఎలా పరిశుద్ధుడిగా జీవించాడో, దేవుని ప్రజలమైన మనమందరం అదే పరిశుద్ధతలో మనం జీవించాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు సంగతి చెప్పమంటారా? కీర్తన భాగములో రాయబడింది, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి దేవునికి అనుకూలమట. చూడండి, ఆ మాట చూడండి. కీర్తన భాగంలో 93వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ మందిరం కోసం వచ్చాడా? ఈ మందిరం కోసం వచ్చాడా? కమాన్ కమాన్ కమాన్. ఈ మందిరం కోసం వచ్చాడు. ఇది ఎన్ని కోట్లు పెట్టి కట్టినా రేపు నిర్మల్కి భూకంపం వస్తే అన్నీ కూలిపోతాయి. రాదు అని అనుకోవద్దు. భూమి మీద ఎక్కడెక్కడో విపత్తులు జరుగుతున్నాయి. మన ప్రాంతానికి కూడా ఏదైనా విపత్తు రావచ్చు. అయితే మీరు పరిశుద్ధంగా ఉన్నంతకాలం, మీరు ఈ పట్టణం కోసం ప్రార్థన చేసినంతకాలం ఈ పట్టణానికి కీడు రాదు. ఆమేన్. మీరు దారి తప్పి తిరిగారా, దేవుని ఉగ్రత వచ్చేస్తుంది మీకు, మీ కుటుంబాలకు, ఈ పట్టణానికి. ఆ కారణం మనమే. ఈ పట్టణం బాగుండాలన్నా మనమే, ఈ పట్టణం మీదకి ఉగ్రత రావాలన్నా మనమే. ఈ పట్టణంలో ఉన్న శక్తులు నీ ప్రార్థన విని గడగడ వనికి ఈ పట్టణాన్ని విడిచి పారిపోతాయి. అంత పవర్ ఉంది నీకు, అంత శక్తి ఉంది. యెహోషువ అన్నాడు, యెరికోను దాని రాజును అప్పగించినట్టుగా దేవుని ప్రజలమైన మనకు ఈ నిర్మల పట్టణాన్ని, జిల్లాను అప్పగించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము, ఈ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న మనము, వాక్యం చెప్తుంది, యెహోవా ఎన్నటెన్నటికి అంటే అర్థమైంది. అంటే అర్థమేంటిది? అంటే ఎల్లవేళలా, యుగ యుగములు, తరతరములు, ఎన్నటెన్నటికి, ఎన్ని దినాలు ఉంటాయో, ఎన్ని సంవత్సరాలు ఉంటాయో, ఎన్ని యుగాలు ఉంటాయో, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ జీవితంలో, మాటలో, చూపులో, తలంపుల్లో అడుగడుగున పరిశుద్ధత ఉండాలి. అడుగడుగున పరిశుద్ధత ఉండాలి.
నీ ఇంట్లో పరిశుద్ధత ఉండాలి, నీ పడకకు పరిశుద్ధత ఉండాలి, నీ వాహనానికి పరిశుద్ధత ఉండాలి. అర్థమైందా? నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నీ కిచెన్ పరిశుద్ధంగా ఉండాలి, నీ వ్యాపారం పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయములో పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి అనుకూలమైనది. పరిశుద్ధత లేని ప్రతి పనిలో దుష్టుడు ఉంటాడు. పరిశుద్ధత లేని ప్రతి వ్యాపారంలో, ప్రతి పనిలో, ప్రతి ఇంటిలో, ప్రతి పడకలో, ప్రతి కిచెన్లో, ప్రతి చోట దుష్టుడు నివసిస్తాడు. అందుకే పరిశుద్ధత, ఎల్లవేళలా పరిశుద్ధత. పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు తెల్లగా ఉతుక్కోవడం కాదమ్మా. ఒక సర్ఫ్ ప్యాకెట్ కాకుండా 4 సర్ఫ్ ప్యాకెట్లు తీసుకొచ్చి ఉతుక్కోవడం కాదయ్యా. అది కాదు నీ మాట, నీ చూపు, నీ తలంపు, నీ మనస్సు, నీ నడక, నీ పడక అన్నీ పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీకు 1 కోటి రూపాయలు నష్టం జరిగిందా? పోనీ అదొక పెంట. పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీకు 1 కోటి రూపాయలు నష్టం జరిగిందా? కానీ అదొక పెంట. నీకు పరిశుద్ధతయే ముఖ్యం. ఎందుకు తెలుసా? ఆ పరిశుద్ధతలో నీలో ఉంటే, ఆ పరిశుద్ధుడైన దేవుడు నీలో నివసిస్తే ఈ లోకమే నీ చేతిలో ఉన్నట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తావో నీ మీద వ్యాధులకు అధికారం ఉండదు, మరణానికి అధికారం ఉండదు, చేతబడి శక్తులకు చెప్పాలి అమాసకు పున్నానికి పొర్రే కథలుండవు. రాత్రి పీడకడలు వచ్చాయి, రాత్రి సర్పం కనిపించింది, అది పడిగేసుకొని తిరుగుతుంది, అది ఆ ఇంట్లో కూర్చుంది, రాత్రి సమాధులు కనిపించాయి. ఈ పాడు కళలు ఎందుకు పడతాయి నీకు? మాకు ఒక్క కళ కూడా పట్టదే, ఒక్క కళ కూడా రాదే. ఈ పాడు కళలు ఎందుకు వస్తున్నాయి నీకు? రాత్రి ఇంత అన్నం తిన్నాను, రాత్రి సమాధి మీద పండుకున్నాను, రాత్రి లేచిపోతున్నాను. అపవిత్రమైన కళలు నీకు ఎందుకు వస్తున్నాయి చెప్పు? అపవిత్రుడైన సాతాను నీ మీద దాడి చేస్తున్నాడంటే నీలో ఏదో రహస్య పాపము, దేవునికి ఇష్టం లేని ఆలోచన, దేవునికి ఇష్టం లేని కార్యము, దేవునికి ఇష్టం లేని పని ఏదో నీకుంది కనుకనే ఆ పాడు కళలు వస్తున్నాయి. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది కనుక ఒక్కసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత నీకు ఇంకా అపవిత్రమైన కళలు నీ కళ్ళకు రాకూడదు. నాకైతే ఏ కళలు రావండి. పండుకున్నానా, హాయిగా నిద్రపోయానా, లేచానా, పనికి చేసుకున్నానా, అంతే. స్తోత్రం. పరిశుద్ధత. ఎందుకు తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు స్వరమెత్తి రావడం లేదా? మురికినోరా, పాపపునోరా, అబద్ధాలాడేనోరా, మోసపునోరా, ఆ నోటికి రావు. ఎంతకాలము ప్రతిరోజు పొద్దునది లేసుకొని అబద్ధాలు ఆడతావు? అబద్ధాలు ఆడి రేపు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? అగ్ని ఆరదు, పొరుగు చావదు. అదేమన్నా పుండు అనుకుంటున్నావేంది? అది ఏసీ గది అనుకుంటున్నావేంటి? ఆ భయంకరమైన అగ్నిగుండం గురించి దేవుడు అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. అంత ఘోరంగా సృష్టించాడట అగ్నిగుండాన్ని. దేవుడే సృష్టించాడు దాన్ని. అయ్యో అంటున్నాడు అగ్నిగుండాన్ని గురించి. దేవుడే అయ్యో అంటే నీ సంగతి ఏంటి? ఒక చిన్న చీమ కుట్టినా తట్టుకోలేవు, దోమ కుట్టినా తట్టుకోలేవు, ఒక చిన్న ముళ్ళు కుచ్చుకున్నా తట్టుకోలేవు కదా. అగ్నిగుండం ఎలా ఉంటుంది ఆలోచించు. ఆ ధనవంతుడు అగ్నిగుండంలో ఎలా కాలుతున్నాడో ఆలోచించు.
రేపా ధనవంతుతో ఉంటావా? లాజరు వలె పరిశుద్ధంగా ఉండి పరలోకములో ఉంటావా? ఏంటి నీ తీర్మానం? నువ్వు భిక్షగాడిగా ఉన్నా పర్వాలేదు, నువ్వు పేదవాడిగా ఉన్నా పర్వాలేదు, దిక్కులేని వాడిగా ఉన్నా పర్వాలేదు, ఏ లాజరు వలె నువ్వు పరిశుద్ధంగా ఉందువుగాక. అన్ని ఉండి నరకానికి పోయాడు చూడండి. ఎవరు? ధనవంతుడు. ఎందుకు? ఏం సుఖం? ఏం సుఖం? ఏం సుఖం చెప్పు? ఏం సుఖం చెప్పు? యుగ యుగాలు నరకంలో కాలుతున్నాడు. నేనంటాను, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోద్దమ్మా అయ్యా. చేతులు కాలిన తర్వాత నువ్వేదో కుదరదు. దేవుడు, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినం, నువ్వు మారు మనసు పొంది ఒక పరిశుద్ధుడిగా మారుటకు దేవుడు నీకు వస్తున్న ఒక మంచి సదవకాశం. పరిశుద్ధుడిగా జీవించడానికి దేవుడు నీకు కృపించునుగాక, 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 కృపించునుగాక. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి శక్తుల మీద అధికారం ఉంటుంది. ఆమేన్. నువ్వు ఒక అధికారిగా ఉండాలనుకుంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత చేసుకో, పని చేసుకొని బ్రతుకు. నీ పనిలో, నీ మాటలో, నీ చూపులో, నీ వ్యాపారంలో, ప్రతి విషయంలో పరిశుద్ధత, 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 పరిశుద్ధత. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికీ దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇప్పుడు చెప్పండి, దేవునికి అనుకూలమైనది చేయాలా, అనుకూలంగా జీవించాలా, ప్రతికూలంగా జీవించాలా? అనుకూలంగా మనం జీవించుదుముగాక. ఆమేన్.